నేను ఎప్పుడు కూడా అంత పెద్ద నామినేషన్ టాస్క్లో ఒక నామినేషన్కి సపరేట్గా వీడియో చేస్తాను అనుకోవాలా. కానీ ఈరోజు ఆ వీడియో చేద్దామని వెయిట్ చేస్తా ఉన్నా. ఈవెన్ సెకండ్ ప్రోమో వచ్చినా కూడా టెంప్ట్ అవ్వకుండా ఆ నామినేషన్ ఎప్పుడు వస్తా నామినేషన్ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి ఆ వీడియో చూస్తూ ఉన్నా అనమాట. సో ఇట్స్ నన్ అదర్ దెన్ ఇద్దరు అతిరథ మహారథులు అంటారు చూసారా మన భారతంలో, అలాంటి మహారథులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగనమాట. నేను ఇంత ఎగ్జైట్ అవటం కాదు, చివరికి ఆకాశమే బద్దలయ్యి వర్షంగా కురిసింది వాళ్ళిద్దరు నామినేషన్లో. అలా ఉంది సోనియా వర్సెస్ యష్మి. సో దీని గురించి మాట్లాడుకుందాం, డీటెయిల్డ్గా చెప్తాను. షార్ట్గానే ఉంటుంది రెండు వీడియో, పెద్ద ఏం సాగదీను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేయండి. ఈ కామెంట్ చేయడానికి మాత్రం నా మనసు, అంటే ఈ కామెంట్ చెప్పడానికి మాత్రం నా మనసు ఉర్రి తొలుగుతుంది. ఏంటి అంటే మీ సపోర్ట్ ఎవరికి, సోనియాక యష్మిక అన్నది కామెంట్ చేయండి. జనరల్గా యష్మి వర్సెస్ అదర్ కంటెస్టెంట్ గొడవ జరిగితే నేను ఒకవేళ యష్మికి సపోర్ట్ చేస్తే అందులో నన్ను వేసుకుంటారు. అలాగే సోనియా వర్సెస్ అదర్ కంటెస్టెంట్ గొడవ జరిగితే అదర్ కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తే, సోనియాని సపోర్ట్ చేస్తే ఇక్కడ యష్మిని సపోర్ట్ చేసిన జనరల్గా ఆడియన్స్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు నచ్చరు కాబట్టి, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చరు కాబట్టి. అలా మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి నచ్చని ఒక ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్గా తలపడినప్పుడు ఈ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఎటైపు ఉంటారు. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, మీకు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని ఊరికి అన్నా. సో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి, నా సపోర్ట్ ఎవరికి అన్నది కూడా చెప్తాను. నేను ఫుల్గా చూసాను అనమాట మొత్తం అంతా. జస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందే యష్మి పాపం ఆపుకోలేక ఏడు చేస్తుంటే వెళ్ళి సోనియా ఓదారుస్తుంది లైవ్లో. ఆవిడే నామినేట్ చేసి ఆవిడే ఓదారుస్తుంది. సోనియా ఎన్ని మాటలు అందంటే అన్ని మాటలు అంది యష్మి. నిజం చెప్పాలంటే సగం మాటలు యష్మి తలంపై నుంచి వెళ్ళిపోయినాయి. అదేదో పొలంపై నుంచి మేఘాలు వెళ్ళిపోయినట్టు, కన్నడలో తలం అంటాడు, తలంపై నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడకి అర్థం కాల. చాలా మాటలు ఉంది, నువ్వు అసలు నెగిటివ్ క్యాండిడేట్, నువ్వు పాయిజనస్ అని చెప్పి చాలా మాటలు ఉంది. ఇన్ని మాటలు కనీసం ఒక 100 కిలోల బరువైన మాటలు అని ఉంటుంది. ఈవిడ దానికి సింపుల్గా 100 గ్రాముల బరువైన మాట ఉంది, అంటే 100 గ్రాములు విలువ చేసే మాట ఉంది. కానీ అది బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1000 కిలోల కన్నా ఎక్కువ బరువైంది. ఆవిడన్ని అన్న మాటలకి ఈవిడ ఒకే ఒక మాట ఉంది, ఆడియన్స్లోంచి విజిల్స్ పడి అది రాంబాబు అలా అడిగా అన్నట్టు, అది యష్మి అలా అడిగా అంటూ ఉంటారు. అలాంటి మేము పడింది. ఏంటి అంటే నువ్వు అభయ్, నిఖిల్, పృథ్వీ మీద చూపెట్టిన శ్రద్ధలో పావు వంతు కూడా క్లాన్ మీద చూపించలేదు ఉంది. ఒక్క మాట దెబ్బ కాసేపు సోనియా కూడా ఇలా స్టన్ అయ్యి, అయినా సరే ఆవిడ్ని ఎంతసేపు సోనియా ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా తన బలాన్ని రుద్దుదామనే ట్రై చేసింది. కానీ యష్మి కూడా ఆగల. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలాసేపు ఆగింది. నన్ను మాట్లాడకపోతే ఇంకా మేఘం వర్షం కురిసిన తర్వాత ఇంక యష్మిని ఆపడం కష్టమైపోయింది. ఇంకా ఓవర్లాప్ చేసి యష్మి కూడా మాట్లాడుతూనే ఉంది. అనింది అన్ని మాటల్లోకి మాట మాత్రం మాస్టరు నాకైతే దిగిపోయింది. ఏంది యష్మి ఇలాంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంత ధైర్యంగా చెప్పేసింది అనుకున్నా. ఎందుకంటే అది నేను కనెక్ట్ అయ్యింది, ఆడియన్స్ మీద కూడా వద్దును, నేను కనెక్ట్ అయ్యా. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతున్నా వీళ్ళు క్లాన్లో మాట్లాడకుండా ఈ అబ్బాయి ఈ అబ్బాయిను ఈ సోనియా బయటకు సపరేట్ మీటింగ్లు పెట్టుకుంటారు, సపరేట్గా మాట్లాడుకుంటారు. అబ్బాయి, సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు సపరేట్గా మాట్లాడుకుంటారు కదా. ఏంది అసలు వద్దంటే చేస్తుంది, అసలు మేము అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఆవిడ పిచ్చిగా ఉంది అదేం చెప్పి సపరేట్గా మాట్లాడుకుంటే ఆవిడకి ఏం తెలుసుద్ది మీరేం మాట్లాడుకుంటున్నారని. సో ఆవిడ నిన్న పాప నైట్ అదే చెప్పింది, ఈరోజు అదే చెప్పింది. బట్ ఈ డిస్కషన్లో మాత్రం అవుట్ అండ్ అవుట్ నా సపోర్ట్ ఎవరికంటే డైరెక్ట్గా చెప్తున్నా, నా సపోర్ట్ మాత్రం యష్మికే. సో యష్మికి అర్థమైనంత వరకు మాత్రం రిటార్డ్ డౌన్ అని ట్రై చేసింది, అది స్లోగానే ట్రై చేసింది. బట్ ఈ మాత్రం ఆవిడ మాట్లాడడం వల్ల ఫుల్ డిస్కషన్ చెప్తాను. సో ఫస్ట్ వీక్ నుంచి తీసుకొచ్చింది, అంటే ఫస్ట్లో నువ్వు లక్కుగా అయ్యానన్నో చీఫ్ అక్కడి నుంచి తీసుకొచ్చింది అనమాట. అదో పాయింట్ చెప్పింది. దాని తర్వాత సో టాస్క్లో మీరు మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఏంటి తెలుసా, సోనియా తెలివితేటలేదు తెలుసా, సోనియా గేమ్ కూడా డీకోడ్ చేశావు, ఉదయం మణికంఠ డీకోడ్ చేసినట్టు. సోనియా తన పాయింట్స్ని ఎలా పెడుతుందంటే మన, మేము అన్నట్టు పెడుతుంది. ఇంకోటి ఏంటంటే తన పాయింట్స్కి సపోర్టివ్గా అంతకుముందు పెట్టిన వాళ్ళ పాయింట్స్ని కూడా తీసుకుంటుంది. సో ఇందులో పాయింట్ తీసుకొచ్చింది. మణికంఠకి యష్మికి అయిన గొడవలో మణికంఠ ఏదైతే పాయింట్ పెట్టాడో ఆ పాయింట్ కూడా తీసుకుంది. సో దట్ మణికంఠ కూడా అక్కడ తనకు సపోర్ట్ చేస్తాడు, తన ఆర్గ్యుమెంట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది గమనించనమాట. ఎప్పుడైనా తినేం చెప్పినా మేము, మన అనే పాయింట్లు వస్తాయి చూడండి. ఇది నా ఒపీనియన్ అని చెప్పదు, అందరి మీద కలిపి రుద్దుతుంది. ఇది ఫస్ట్ వీక్లోనే జరిగింది, ఈరోజు నామినేషన్లో కూడా జరిగింది. ఏంటంటే మైక్రో అసలు నీకు టాస్కే రాలేదు, ఏంటో తెలియదు, నువ్వు చీఫ్ అవ్వగానే మైక్రో మేనేజ్మెంట్ స్టార్ట్ చేసావు అంది. ఈ మైక్రో మేనేజ్మెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి కొత్త పదాలన్నీ మనోడు తీసుకొస్తాడు. ఎవరు? మణికంఠ తీసుకొచ్చాడు అనమాట. నువ్వు నా పనుల విషయంలో మైక్రో మేనేజ్మెంట్ చేసావు అని చెప్పి తన నామినేషన్లో తీసుకొచ్చాడు. తర్వాత మాట్లాడుకుందాం. సో బాత్రూమ్ ఏం చేసావు అంటే బాత్రూమ్ క్లీనింగ్ చేసిందంట. ఏం చెప్తుందంటే వెరీ మైన్యూట్గా నువ్వు ఫేస్ మీద మాట్లాడతావు, ప్రతి చిన్నది కూడా మొహం మీద చెప్తా ఉంటావు. అదే సర్లే రాను తగ్గిద్ది అనుకున్నాను, బట్ మనుషులతో కలుస్తుంది, రాను తగ్గిద్ది, చెప్పే వెంటదిలే అని చెప్పి అని అనుకున్నాను. కానీ లేదు, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, నువ్వు అట్లా ఆ విధానాన్ని పాటించలేదు అని చెప్పి. ఇక్కడ యష్మి ఏమీ మాట్లాడాలి, సైలెంట్గా తన స్పీచ్ కంప్లీట్ అయ్యేదాకా.
మన దానిలో చీఫ్ అయినా నువ్వు చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేసావు విషయాలని అని చెప్పి, టాస్క్ అర్థం కాకపోతే డిస్కస్ చేయాలి, కానీ ఇది ఎట్లానే ఆడాలి అని చెప్పి మొండి వైఖరి ప్రదర్శించావు అని చెప్పింది. గేమ్ ఎలా ఇనిషియేట్ చేద్దాం, దొంగతనం చేయాలా వద్దా, వైలెన్స్ చేయాలా వద్దా, అన్నీ నువ్వే డిసిషన్ తీసుకున్నావు, ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పి. నువ్వు గేమ్ ఎలా ఆడతావు నీ స్ట్రాటజీ, అది నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా ఆడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరూ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు కదా. సో ఎంతసేపు గేమే అంటే ఎలా, మనుషులం కదా, ఫ్యామిలీస్ని వదిలొచ్చాం, కలిసి తినాలి, ఉండాలి. ఆ సెన్సిటివిటీ ఏమీ లేదు నీకు, ఉందో లేదో తెలియదు, తర్వాత వస్తుందో లేదో కూడా తెలియదంట. ఒక గేమ్ ఆడటానికి వచ్చిన మీరు కలిసి ఉండాలి, కలిసి తినాలి, కలిసి పడుకోవాలి, కలిసి మాట్లాడాలి, ఇవి ఆలోచించుకొని వస్తారా? గేమ్ ఎలా ఆడాలన్న దాని మీద ఆలోచించుకొని వస్తారా? నాకైతే మాత్రం గేమ్ ఎలా ఆడాలి, గేమ్ ఎంతసేపు గేమ్ ఏమి ఉండాలని చెప్పి. ఇప్పుడు ఇన్ని నామినేషన్స్ వచ్చినాయి కదా, ఇన్ని నామినేషన్ అన్నిటికీ మెయిన్ రీజన్ యష్మినే. ఎలా అంటే ఆవిడ దొంగతనం అనేది చేయకపోతే అందరూ ఎవరు వాళ్ళ ఫుడ్, అసలు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కన్నా దారుణంగా ఫుడ్ కూడా షేర్ చేసుకొని సిగ్గులేకుండా తినేవాళ్ళు. అది సిగ్గులేకుండా ఇన్ ద సీన్స్ టాస్క్ అది మర్చిపోయి అలా తినేవాళ్ళు అనమాట. అంటే కానీ ఫుడ్ తినడం గురించి కాదు. బిగ్ బాస్ డబ్బులు పెట్టినప్పుడు వీళ్ళు మానేవాళ్ళు కాదు. అసలు ఆ టాస్క్ అయ్యిందో లేదో, ఆ ఫుడ్ టాస్క్ అయ్యిందో లేదో వెంటనే స్టార్ట్ చేశారు ఏడుపులు ఇవన్నీ. అందులో స్ట్రాంగ్గా ఉంది ఈవిడే ఉండి ఫుడ్. వీళ్ళు అభయ్యను ప్రేరణ చపాతీలు, నాకు ఇంకా గుర్తుంది, చపాతీలు చేసి మధ్యలో పెడతామంటే నువ్వు ఎందుకు ఎక్స్ట్రా చపాతీలు చేసావు, నువ్వు ఎందుకు ఎక్స్ట్రా చపాతీలు చేసావు అని ఆవిడ అంటుంది. అలా ఇవ్వకూడదు, అసలు మీకు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నాతో మాట్లాడకుండా మీరు డెసిషన్లు తీసుకుంటారేంటి, మీరెవరు డెసిషన్లు తీసుకోవడానికి అని కూడా అంది. సో ఆ రోజు కనుక వీళ్ళు చేసి అక్కడ పెట్టి వాళ్ళు కనుక తినేసి ఉంటే వీళ్ళకేమవుతుంది, చీఫ్గా తినను కదా, తిడతారు. ఇప్పుడు అందరూ తిన్నే కదా చీఫ్గా వేసుకున్నారు. సో తనకి హ్యాండిల్ చేయడం రాలేదని చెప్పింది అనమాట. హ్యూమన్ బీయింగ్స్ అంట, సో మనుషులు కలిసి ఉండాలి, కలిసి తినాలి, నువ్వు మాత్రం ఇప్పుడు గేమ్ అంటావంట. యాక్చువల్గా ఆడియన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ అంటావు రాంగ్ కదే. గేమ్లో ఏదో ఒకటి చేయాలని పాపం ఆవిడ బాధ ఏంటంటే, ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడకున్న యాటిట్యూడ్కి, బిహేవియర్కి ఆవిడ నెగిటివ్ అయిపోతుంది. సో గేమ్లో యాక్టివ్గా ఉండాలనుకుంటుంది. నేను అర్థం చేసుకున్న యష్మిని చెప్తున్నా, గేమ్లో యాక్టివ్గా ఉండాలనుకుంటుంది, గేమ్లో ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అనుకుంటుంది, ఇక్కడికి వచ్చినందుకు 100% ఇవ్వాలి అనుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, మాట్లాడటం రాదు, ఎదుటోళ్ళు మాట్లాడింది విందు, మాట్లాడితే అర్థం కాదు, సగం వదిలేస్తుంది, సగం వింటది. దాని తర్వాత ఓవర్ యాటిట్యూడ్, ప్రతి గేమ్ గెలిచేయాలన్నా ఇది, ఎలాగైనా గెలాలన్న బాధ, గెలిచేయాలన్న బాధ కాదు, ఎలాగైనా గెలాలంట. సో అది రాంగ్ అవటం వల్ల తను ఇంకా రాంగ్గా ఆ యాటిట్యూడ్ వల్ల ఎస్టాబ్లిష్ అయిపోయింది. లేదంటే సరైన క్యాండిడేట్ ఇద్దరు బిగ్ బాస్కి. ఐ విష్ నీ మైండ్ని పాజిటివ్గా పెడితే బాగుంటుంది, అంటే నీకు ఏవైతే థాట్స్ వస్తున్నాయని పాజిటివ్ పెడితే బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ నెగిటివ్ థాట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నెగిటివ్లీ, మ్యాడ్ అయిపోయి ఇట్లా చేసే కన్నా నీ లీడర్షిప్ క్వాలిటీ ఉన్న ఏదైనా సరే, నీ లీడర్షిప్ కానీ ఏదైనా సరే, నీ ఎమోషన్ ఉన్నా ఏదైనా సరే పాజిటివ్ వేలో డ్రైవ్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఇది పాయిజనస్, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇది పాయిజనస్ ఉంది. ఏదైనా నీ థాట్స్ పాజిటివ్గా పెట్టాలంట, అన్ని నెగిటివ్గానే పెడుతున్నావు, అన్ని నెగిటివ్గా డ్రైవ్ చేస్తున్నావు. లీడర్షిప్ కానీ ఇంకోటి కానీ అవన్నీ పాజిటివ్గా పెడితే నీకు మంచిది, లేదంటే ఇది పాయిజనస్, ఇక్కడే కాదు బయట కూడా ఇది పాయిజనస్ అంట. ఏందే దీనికే అసలు మరి మీరు ఆడిన ఆటకి, మీరు మాట్లాడిన మాటలకి, మీరు విష్ణుప్రియ అన్న మాటలకి అది పాయిజనస్ థాట్స్ కాదా? అవేంటి, అవేమైనా పుణ్యస్త్రీ టీసా? విష్ణుప్రియ భాషలో చెప్పాలంటే అవేమైనా మంచి మాటలా, మంచి భాష అదేమన్నా? సో ఎంత చక్కగా, అసలు ఎంత పద్ధతిగా ఈ పదాలన్నీ పేర్చి ఆవిడ చెప్పిన విధానం, సోనియా చెప్పిన విధానానికి అప్రిషియేట్ అది కూడా చేయాలన్నమాట. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడకి పదాలు అని చెప్పి. సో అసలు నాకు నచ్చింది ఏంటంటే పాయిజనస్, ఇది బయట కూడా పాయిజనస్, నువ్వు పీపుల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. నీకు టాస్క్ అర్థం కాకపోతే అడుగు, శేఖరన్ ఉన్నాడు, అభయ్ ఉన్నాడు, నేనున్నాను, మమ్మల్ని అడుగు. నువ్వు నీకు ప్లస్ నీకు అగ్రి చేసిన వాళ్ళకి గేమ్ ఎట్లానే ఆడాలి, లేదంటే ఫన్ ఏముంటుంది అర్థం చేసుకో అని చెప్తావు. అర్థం కాకపోతే నువ్వు అడుగు, అంతేగాని అలా చేయకు. అందరూ కాంపిటేటర్సే, మనం అందరం కంటెస్టెంట్సే అంట. సో అడగకపోతే మీరు చెప్పరా? మీరు ఉన్నారుగా, మీరు చెప్పాలిగా వెళ్ళి, ఏది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి. ఆవిడ కూడా అంటే మీరు చెప్పచ్చు కదా, మీరు వాయిస్ అవుట్ ఎందుకు చేయలేదని చెప్పి. సో ఈవిడ ప్లాన్ని గమనించింది అనమాట. ఈవిడ కూడా డీకోడ్ చేసి యష్మి కూడా దీనికి కౌంటర్లు ఇస్తుంది. ఆగండి, కానీ ఇక్కడ నాకు మొత్తం యష్మి ఎందుకు నచ్చిందంటే ఒక్క మాట తన మధ్యలో కానీ ఏదైనా మాట్లాడ, పాయిజనస్ అంది, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంది, మైక్రో మేనేజ్మెంట్ అంది, డ్రైవ్ చేస్తున్నాం ఉంది, అయినా సరే ఏమనకుండా అలాగ నుంచుంది. ఇన్ని మాటలు కనుక సోనియా నుంచి ఉంటుందా ఈ లోపల? లాస్ట్లో నువ్వు రెడ్లో పెట్టినావు నన్ను నిన్న వీకెండ్, దాంట్లో క్లారిటీ లేదు. యాక్చువల్గా ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆవిడని రెడ్లో పెట్టింది, అందుకనే ఇదంతా వచ్చింది. అంటే నేను గేమ్ ఆడితే నన్ను రెడ్లో పెడతావా అని పని చెప్తాను చెప్పి. అదే ఆవిడని గ్రీన్లో పెట్టుంటే అసలు మన ఇద్దరం అక్కా చెల్లెలు అన్నట్టు ఉండేది సిచ్యువేషన్. క్లారిటీ లేదు. నేను హార్ట్కి నచ్చకపోయినా, ఎమోషన్స్ అయినా ఫోకస్ చేయలేకపోయినా, నీ పొజిషన్కి రెస్పెక్ట్, నాకు నీ విషయాలు హార్ట్కి నచ్చకపోయినా, నేను ఒకవేళ ఎమోషన్ అయినా, నేను ఫోకస్ చేయలేకపోయినా నీ పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి, సో నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను, నీకు చెప్పడానికి నా దగ్గర ఆప్షన్ లేదు. ఆల్రెడీ అబ్బాయి ఫైట్ చేస్తూ ఉన్నాడు, కానీ నువ్వు తనను కూడా నెగిటివ్ చేసేసారంట.
అభయ్ అంటే తనకి ఆపోజిట్గా ఫైట్ చేస్తూ ఉన్నాడు అంటే కొన్ని విషయాల్లో. అయినా కూడా అభయ్ని మీరందరూ కలిసి నెగిటివ్ చేసేసారు. ఇంకా నేనేం చెప్తాను, అందుకే నేనేం చెప్పలేదు. సో నీ పొజిషన్కి గౌరవం ఇచ్చి నువ్వేం చెప్తే నేను చేశాను అని చెప్పి గుడ్డి గొర్రెలా చేశానని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ క్లీనింగ్ దగ్గర కానీ దొంగతనం ఎక్కడ చేసావు ఏంటి అంటే క్లీనింగ్ దగ్గర కానీ దొంగతనం దగ్గర కానీ ఆయనకి అగనెస్ట్గా మాట్లాడుతున్నారు. అన్నిటికీ అభయ్ చెప్పాడు. అభయ్ చెప్తే ఆయనకి మీరు అగనెస్ట్గా మాట్లాడారు. ఇంకా నేను అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోలేక నేను అసలుకి నేను అక్కడే పడుకోవాలి, మీతో పాటే పడుకోవాలి కాబట్టి ఎందుకు చెడ్డవటం అని చెప్పి నేను ఇంకేం మాట్లాడాలా, ఆయన చెప్పిందని మీరు వింటే నేను మాట్లాడేదాన్ని అని చెప్పింది. 1 వీక్లో ఉన్నా వాయిస్ అవుట్ చేయలేదు నాకంతా. ఇంకోటి ఏమందంటే నేను 1 వీక్ ఉన్నా మీతో, నేను కొన్ని విషయాలు అసలు వాయిస్ అవుట్ చేయలేదు, కానీ నువ్వు వచ్చి అంతా ఓకేనా ఏంటి ఎప్పుడే ఓకేనా బాగానే ఉన్నావా ఏంటి అని చెప్పి నువ్వు ఒక్కసారి కూడా అడగలేదు. నేను అది హోల్డ్ చేసుకున్నాంట. అంటే నువ్వేంటి నన్ను క్వశ్చన్ చేయట్లేదు, నువ్వేంటి నీ వాయిస్ అవుట్ చేయట్లేదు, నేను చెప్పిందల్లా బ్లైండ్గా చేస్తున్నావు అని చెప్పి ఈవిడొచ్చి ఆవిడ రివర్స్లో అడగాలంట. ఏంటి మేడం మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అడగట్లేదు అని చెప్పి. ఇది ఎక్కడైనా ఉందా అసలు వింత? అన్నీ చెప్తున్నానంటే యష్మి ఏదో అసలు మొత్తం రైట్ అని కాదు, ఈవిడ చెప్పిన పాయింట్స్ రాంగ్ పాయింట్స్ అన్నట్టు చెప్తున్నా. నేను అంతా అయిపోయిందా కూడా కంప్లీట్ 100% ఇచ్చినా ప్రతి దాంట్లోనూ, అయినా నువ్వు నన్ను రెడ్లో పెట్టినావు, క్లారిటీ లేదన్నావు. నీకే అసలు గేమ్ అంటే క్లారిటీ లేదు, నీకే గేమ్లో క్లారిటీ లేనప్పుడు ఎవరు ఎలా ఆడుతున్నారో నీకు ఎలా క్లారిటీ ఉంటుంది అని చెప్పి. సో ఈవిడ చేసిన మిస్టేక్ అదే, క్లారిటీ లేదని చెప్పకూడదు, డైరెక్ట్ తీసుకెళ్ళి నెగిటివ్లో పెట్టాలి. ఒక్క టాస్క్లో కూడా ఆడలేదు, అది ఆడతానని కూడా నా దగ్గర రాలేదు, ఒక ఒపీనియన్ కూడా చెప్పలేదు, ఆడిన ఒక టాస్క్లో కింద పడిపోయింది, దాన్ని నేను బేస్ మీద జడ్జి చేయలేను. సో అందుకోసం అని చెప్పి నేను రెడ్లో పెడతానంటే అయిపోయింది. ఇప్పుడు క్లారిటీ లేదని చెప్పింది. నేను రాత్రి క్లారిటీ లేదంటం వల్ల బతికింది ఆ డిస్కషన్లో. కానీ ఈరోజు అదే క్లారిటీ లేదు, నీకు ఎలా క్లారిటీ ఉంటుంది, నీకు క్లారిటీ లేకపోతే నువ్వేం చీఫ్ అన్నట్టు ఇప్పుడు దాన్ని నామినేషన్ పాయింట్లో తీసుకొచ్చింది. నేను టాస్క్ వచ్చింది 100% ట్రై చేసిన, సంచాలకుగా చేసిన, నేను స్ట్రాటజీలు చేసిన అన్నింటిలోనూ, ప్రేరణ చేసిన, నేను ముందు పోయి ఫైట్, ప్రేరణ చేసిన టాస్క్లో కూడా నేను ముందు పోయి ఫైట్ చేశాను. సర్ దగ్గర కూడా నేను చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు అంటే నేను చెప్తాను, నీకు క్లారిటీ ఇస్తాను అని చెప్పి యష్మి అంటే, సర్ దగ్గర నువ్వు చెప్పలేదు, ఇంక ఇప్పుడు వేస్ట్, నువ్వు ఎంత క్లారిటీ ఇచ్చినా నాకు అనవసరం అన్నట్టు చెప్తుంది. అని ఇచ్చుకోవాలి కదా అని చెప్పి యష్మి స్టార్ట్ చేసింది. మీరు లక్ అన్నారు కదా ఫస్ట్ నేను చీఫ్ అయింది, ఎస్ నేను దాని మీద స్టాండ్ అయి ఉంటా, నేను లక్. ఎందుకంటే మీరు మీ టాస్క్ని లైట్ తీసుకున్నారు, మేము మా లక్ వల్ల మేము లైట్ తీసుకోలేదంటే, లైట్ తీసుకుని ఓడిపోయారంటే సోనియా వెంటనే టాస్క్ని లైట్ తీసుకుంది నువ్వు, కనీసం నువ్వు బట్టలు కూడా మార్చుకోలేదని చెప్పి ఫస్ట్ వీక్ తీసుకొచ్చింది. ఈవిడ చెప్పిన టాస్క్ ఏంటి, ఇనీషియల్గా లోపలికి ఎంటర్ అయినప్పుడు కపుల్స్గా ఆడారు కదా టాస్క్, దాన్ని మీరు లైట్ తీసుకున్నారు, మేము సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము చీఫ్ అయ్యని చెప్తే ఈవిడేమంటుంది, ఆ థ్రెడ్ టాస్క్ కూడా జరిగింది కదా నుంచున్నది, అప్పుడు తను డ్రెస్ మార్చుకోమని డ్రెస్ మార్చుకోలేదంట. అది ఆవిడ ఇష్టం కదా, ఆవిడ కంఫర్ట్. నేను అప్పుడు కూడా చెప్పి ఆవిడ కంఫర్ట్ ఆవిడ మార్చుకుంటుందో లేదో మీకేం పోయింది అందులో అని చెప్పి. సోనియా వచ్చేసింది మధ్యలో, ఆ టాస్క్ నువ్వు లైట్ తీసుకున్నావు, సో అసలు నీకు డ్రెస్ మార్చుకోమని మేము చెప్పినా మార్చుకోలేదు, నువ్వు లైట్ తీసుకుని మమ్మల్ని అంటావేంటి అని చెప్పి మాట్లాడినకపోతే ఈ వీడియో అసలు నన్ను మాట్లాడండి, మీరు మాట్లాడినా సార్ నేను మాట్లాడలేదు కదా, మాట్లాడండి అంటే నా గేమ్కి అది కంఫర్టబుల్ డ్రెస్, అది కాటన్ ఏదో క్లాత్, నేను మెటీరియల్ చూసుకున్నాను, అది నా ఇష్టం కదా అంటది. సరే పోనీ నేను డ్రెస్ కంఫర్ట్ చూసుకోలేదు ఏదో ఒకటి, నాకు బుర్ర లేదు అనుకోండి అంటే ఇది రైట్, నీకు బుర్ర లేదు అంటే సరే మీరు నాకు బుర్ర లేదని అనుకోండి అంది. ఎందుకు ఇలాంటి విషయాలు ఆర్గ్యుమెంట్ అంటే ఇంకా ఆవిడ లాంగ్వేజ్కి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేకపోతుంది. నా డ్రెస్ నేను బేస్ చూసుకున్నాను, అదే కంఫర్టబుల్ చూసుకున్నాను, ఐ వాజ్ రియల్లీ లక్కీ. మైక్రో మేనేజ్మెంట్ మీరు అంటున్నారు కదా, అలాగే వాళ్ళు కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసి నా లీడర్షిప్ క్వాలిటీ ఉంది అనుకున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నబిల్కి ఇస్తారని చీఫ్గా, వాళ్ళు నాకు ఇచ్చారు. సో దానికి నేను లక్గా ఫీల్ అయ్యాను, ఇందులో ఏముందని చెప్పి. మీరు నబిల్కి ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే అందరితో మింగిల్ అవుతాడు అది అని చెప్పారు. అంటే సోనియా మళ్ళీ మాట్లాడకపోతే మీరు మాట్లాడినవ్వండి, నువ్వు తప్పు చెప్తున్నప్పుడు నేను ఎలా నేను మాట్లాడిస్తాను, నువ్వు తప్పు చెప్పావు నేను మాట్లాడతాను. అలా అయితే మీరు కూడా చాలా విషయాలు తప్పే చెప్పారు, నేను మిమ్మల్ని మాట్లాడనివ్వలేదంటే అని చెప్పి నబిల్ పాయింట్ నేను సపోర్ట్ చేసింది మింగిల్ అవుతాడని కాదు, టాస్క్ నీకన్నా ఎక్కువ ఎఫర్ట్లు పెట్టాడు, అన్నింటిలో నీకన్నా ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి తన్ని అని చెప్పి. సరే ఇదంతా తీసేసింది యష్మి. సో నీకు కోపం ఇవన్నీ ఉంటే మీ ఒపీనియన్ చెప్పుకున్నారు, మీ ఒపీనియన్ చెప్పుకున్నప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పి. నీ కోపం ఎక్కువ అంటే నేను బిగ్ బాస్కి వస్తున్నానని చెప్పి నా కోపాన్ని ఈ 2 నెలల్లో తగ్గించుకోలేను, నేను ఇంతే, నాకు ఇదే వచ్చి ఎలాగే ఉంటాను. ఓసీడీ ప్రాబ్లం కూడా అంతే, నాకు ఓసీడీ ప్రాబ్లం ఉంది, నాకు గలీజ్గా కనిపించింది. నాకు గలీజ్గా కనిపించినప్పుడు నేను వెళ్ళి క్లీన్ చేశాను, కానీ మీకు ఎవరికి వెళ్ళి చెప్పలేదే ఇది క్లీన్ చేయాలి. సో బాత్రూమ్ లేదో తనకు గలీజ్గా కనిపిస్తే తనే వెళ్ళి క్లీన్ చేసిందంట. అప్పుడు యష్మి బాత్రూమ్ టాస్క్ ఏదో తీసుకుంది కదా, ఆయన చీఫ్గా ఉన్నప్పుడు క్లీనింగ్ ఎంత బాత్రూమ్ తీసుకుంది. సో నేను ఎక్కడెక్కడ ఇనిషియేట్ తీసుకోవాలో అక్కడెక్కడ ఇనిషియేట్ తీసుకున్నాను, నాకు హైజన్గా ఉండటం ఇష్టం కాబట్టి నేను హైజన్గా ఉన్నాను, హైజన్గా పెట్టుకున్నానని చెప్పింది. వాష్రూమ్ యూజ్ చేసే వాళ్ళు పడేయాలన్న బేసిక్
దీన్ని ఎలా డైవర్ట్ చేసిందంటే సోనియా, సో ఏదైనా డస్ట్బిన్లో ఏదైనా పడేయాలంటే బేషన్లో అదే వాష్రూమ్లో యూస్ చేసినవి డస్ట్బిన్లో పడేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు లేదు అన్నట్టు అంది తిను యష్మి. అంటే సోనియా అవును మీరంటే క్లాసు, మేమందరం ఏమో స్లమ్ ఏరియా నుంచి వచ్చాము, మాకు అసలు డస్ట్బిన్లో ఉండవు మా ఏరియాలో, అసలు డస్ట్బిన్ అంటే కూడా మాకు తెలియదు, మేమందరం డిఫరెంట్గా వచ్చాము అని చెప్పి వార్లాప్ చేస్తూ అరుస్తూ ఉంది. ఆవిడ అనింది ఏంటి అంటే, ఇప్పుడు స్లమ్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలియదా బేసిక్ కామన్ సెన్స్, వాష్రూమ్కి వెళ్తే వాటర్ కొట్టాలని లేదంటే డస్ట్బిన్ యూస్ చేయాలని, వాడేసుకోవటమే ఇంకా తీసుకొచ్చి వాడేసింది అన్నమాట. ఇక్కడ కూడా నాకు అసలు నచ్చలే ఆవిడ. యష్మి నేను క్లీన్ చేసుకున్నా, అది ఎవరు పాడు చేస్తారో నేను క్లీన్ చేశాను, నేను ఎవరికి చెప్పలేదు. ఏంటి అమ్మాయిలు అక్కడ బాత్రూమ్ పాడిపోయినప్పుడు నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చెప్పేది మీకు గుర్తుంటుంది. వెళ్ళి చెప్తే వాష్రూమ్లో చెప్తే సోనియా అరిచింది, ఎందుకు నాకే చెప్తున్నావు పర్టికులర్గా, అందరినీ కూర్చోబెట్టి చెప్పు అది అని చెప్పి. ఈవిడికి ఏదైనా అయితే మాత్రం ఈవిడ అలా చెప్తా ఉంటుంది, అందరినీ కూర్చోబెట్టి చెప్పింది ఏంటి. సో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చెప్పినా ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పానని చెప్పి. అప్పుడు మనీది వచ్చింది, మనీ బాత్రూమ్ మీద గలీజ్ చేశారన్నారు కదా. సో ఆ రోజు ఏమైందంటే మనీ కళ్ళు తిరిగి వాంతులు ఏదో చేసుకున్నాడంట. ఇప్పుడు ఆ వర్డ్స్ కూడా చెప్పడం రాలేదు, వాంత్ అనడానికి ఏదో అంటుంది, పీ వర్డ్ ఏదో అంటుంది. సో చేసుకున్నాడంట. సో నువ్వు అప్పుడు కూడా పాయింట్అవుట్ చేసావంటే మరి అప్పుడు సిచ్యువేషన్ నేను అప్పుడు కూడా పాయింట్అవుట్ చేయలేదు, అందుకని తిని పాయింట్అవుట్ చేసింది లేండి అక్కడ యష్మి, మనీని పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఫ్రస్ట్రేషన్లో అది బిల్డ్ అయ్యి పాయింట్అవుట్ చేసింది, బట్ రాంగ్. ఈ పాయింట్లో మాత్రం అది కరెక్ట్ అయింది కదా సోనియా. సో దేర్ ఈజ్ ఎ వే టు టెల్, నువ్వు అది ఫాలో అవ్వలేదు అంది. ఇక్కడ రైట్ సోనియా పాయింట్, ఒక వేలో చెప్పాలి. సో అక్కడ ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఆవిడ కోపంలో ఆవిడ గట్టిగా వచ్చేసి ఏమని నువ్వే కదా ఇవంతా కంపు చేసిందని చెప్పి. నెక్స్ట్ యష్మి, నువ్వు క్లాన్ కోసం ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు క్లాన్ కోసం ఇంత చెప్తున్నావు, అసలు నువ్వు నేను చీఫ్ అయినప్పుడు నువ్వు ఏ మాట అవ్వలేదు, మీరు పృథ్వీ ఒక మాట కూడా అనలేదు, మీరు పృథ్వీ మీద అభయ్ మీద నిఖిల్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపించలేదు అని చెప్పింది. ఈ మాట 2 సార్లు ఉంది రిపీటెడ్గా. సో అక్కడ సోనియా ఓవర్లాప్ అవ్వలేదు అనమాట. అక్కడ సోనియా కాముగా ఉండేపాటికి ఈ మాట గట్టిగా వెళ్ళింది, గట్టి కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అబ్బా ఏం చెప్పింది రష్మి, అది రాంబాబు అలా అడిగా అన్నట్టు చూపించలేదు. ఏ గేమ్లో మీరు వచ్చి టాస్క్ ఆడతాను అనలేదు, ఏ గేమ్లో కూడా మీరు వచ్చి టాస్క్ ఆడతాను అనలేదు. మీలో నాకు ఎస్కేపిజం కనిపించింది. ఏంటి ప్రతి ఒక్కరు ఒపీనియన్ అడిగినప్పుడు మీరెందుకు అడగలేదు అంటే మీరు సేఫ్ గేమ్ ఆడారు. సో మీరేంటంటే వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి, వీళ్ళు నామినేషన్ వేయాలని చెప్పి ఆడారు. సో మీరు సేఫ్ గేమ్ ఆడారు, మీరు అబ్జర్వ్ చేశారు అంతే తప్పితే ఇంకేం చేయలేదని చెప్పి ఈ పాయింట్లు ఏదైతే పెట్టిందో కరెక్ట్ పెట్టింది. ఇన్ని టాస్క్లు జరిగితే ఆవిడ ఒక్కసారి కూడా వెళ్ళి నేను ఆడతా అని అనలేదంట. ప్రార్థన అడిగిందంట, శేఖర్ భాష అడిగాడంట, కానీ ఇవి అడగల. ఇవి నైట్ చెప్పింది ఇది. సోనియా అంటది అది పేషెన్స్ అంట. ఇదే పేషెన్స్, నీకు ఆడాలని లేదంటే నువ్వు ఆడినా ఓడిపోతావు తెలుసు కాబట్టి అది పేషెన్స్ అంట యష్మి. మీకు అది పేషెన్స్ కాదు, మీకున్నది సేఫ్ గేము, నాకైతే మాత్రం అది లేదు అని చెప్పింది. నాకు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాబట్టి నువ్వెలా అని చెప్పి నాకు తెలియదు. నేను చీఫ్ అయినా కూడా నువ్వు ఎలా ఆడతావు, నువ్వేం చెప్తే ఎవరేం చెప్తే ఏంటన్నా నాకు తెలియదు, నేను కూడా అబ్జర్వ్ చేయాలి. మీరు క్లాన్కి వచ్చాక మాత్రం మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ వచ్చింది, మా క్లాన్లో మాత్రం మీ వేరే చేయలేదు. సో నిఖిల్ అభయ్ పృథ్వీ మీరు వాళ్ళ మీద చూపించిన శ్రద్ధ క్లాన్కి చూపించలేదని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా కొట్టింది. అది నేను కాన్ఫిడెంట్గా చెప్తా, ఇది యాడ్ చేస్తుంది అనమాట. సో మీరు వాళ్ళ మీద పెట్టిన శ్రద్ధలో సగమైన మా మీద పెట్టలేదు, ఇది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తా. మీరు వాయిస్ అవుట్ అసలు చేయలేదు, మీరు చేసిందల్లా ఏంటంటే అబ్జర్వ్ చేయటం. సో మీరు అబ్జర్వ్ చేసి ఇదే మీ గేమ్ ప్లాన్ అనుకుంటాను కూడా చెప్పింది, ఇదే మీ గేమ్ ప్లాన్ అనుకుంటా, మీరు అబ్జర్వ్ చేసి నేను దొరికితే నన్ను వేసేద్దాం అని చెప్పి వేసేసారు అంతే అని చెప్పింది యష్మి. ప్రతి ఒక్కటి స్పోర్టివ్గా తీసుకుంటాను, ఫన్గా తీసుకుంటాను, అది నా గేమ్. అంటే నేను ఎలా తీసుకుంటాను, స్పోర్టివ్గా తీసుకుంటాను, ఫన్గా తీసుకుంటాను, సీరియస్గా తీసుకుంటాను, నా గేమ్. నేను తప్పు చేస్తుంటే నన్ను లేపి తిట్టేవాళ్ళు బిగ్ బాస్. అంటే ఈ దొంగతనం చేశారు కదా దాని గురించి చెప్పింది అనమాట. అదొకళ్ళు తప్పే తిట్టేవాళ్ళు, ఎందుకంటే నిఖిల్ తిట్టారు కదా వాళ్ళు దొంగతనం చేస్తే ఇచ్చేసిన. సో అది నా గేమ్, నేను కరెక్ట్గానే. మీరు స్మార్ట్గా మిస్టేక్ చేసి మీరు స్మార్ట్గా నా మిస్టేక్స్ అన్ని చూసి మీరు నామినేట్ చేశారు తప్పితే వాయిస్ అవుట్ మాత్రం చేయలేదంటే అవును నేను స్మార్ట్, సో నేను స్మార్ట్ అని చెప్తుంది. నువ్వు స్మార్టే కానీ నువ్వు చాలా వీక్ అని చెప్పి యష్మి ఇంకోటి పాయింట్ అవుట్ చేసింది. వాయిస్ అవుట్ చేయలేదు, సైలెంట్గా. అంటే మీరు ఇలాంటివన్నీ చేస్తే మీరు ఎవరైనా ఏదైనా చేస్తే నేను సైలెంట్గా మూసుకొని ఉండాలా అంది. సో మైక్రో మేనేజ్మెంట్ చేస్తే కొన్ని విషయాలు చేయాల్సి వచ్చిందని చెప్పింది. సోనియా దొంగతనం చేయొద్దని మీకు చెప్పలేదా, మీకు మీరు ఎందుకు చేశారు? సో ఒపీనియన్ చెప్తే విన్నారా? నువ్వు ఎంత పిచ్చిగా ఉన్నావు, గేమ్ అని చెప్పి. సో దొంగతనం వీళ్ళు వద్దు అన్నారంటే ఫస్ట్ పృథ్వీ ఎవరు వద్దు అని చెప్పి కాన్ఫిడెంట్గా వద్దు అని అలా మనం స్టార్ట్ చేస్తే మాత్రం మన స్లీప్ షెడ్యూల్ మొత్తం పాడైపోయింది. సో సోనియా అయితే మాత్రం గట్టిగా ఏం చెప్పలే వద్దని చెప్పి. అభయ్ అవసరమా ఏంటి మనకి ఎందుకులే అని అన్నాడు, ఎందుకు మన దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయని అన్నారు, కానీ అందరూ చివరికి అగ్రీ చేశారు దీనికి. యష్మి మరి తల్లి అని చెప్పి అమ్మ తల్లి నీ ఒపీనియన్ చెప్పనప్పుడు నీ ఒపీనియన్ అసలు నువ్వు చెప్పలేదు, అయినా నీకు నేను చెప్పాను దొంగతనం చేయమని, చెప్పలేదు కదా అంటే నువ్వేగా దొంగతనం చేయండిరా అన్నావు, అంటే చేయండిరా అంటే నువ్వు కూడా వెళ్ళి చేసావని చెప్పింది. నీకు ఒపీనియన్ ఉంటే అంటే చేయకూడదని నీకు ఒపీనియన్ ఉంటే నువ్వు ఎందుకు చేసావు అంది. కరెక్ట్ కదా. ఇక్కడ నేను మీకు లాజికల్ పాయింట్ చెప్తా ఏంటంటే
ప్లేట్లు కడగాల వద్దని డిస్కషన్ జరిగినప్పుడు దీన్ని కడగద్దు అంటే అయినా సరే నేను అబ్బాయి వెళ్ళి మేము కడిగాము అని చెప్పి అది మా ఒపీనియన్, మేము చేసుకున్నాము అని చెప్పింది. మరి ఇక్కడ కూడా దీన్ని దొంగతనం చెయ్యాలి వద్దు అన్నప్పుడు, వీళ్ళు వద్దు అనుకున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి దొంగతనం ఎందుకు చేయాలి వీళ్ళతో పాటు అంటే గేమ్లో కనిపించాలి. ఇది గేమ్ అని అలాగే తెలుసు, ఇది గేమ్, ఇది టాస్క్, ఇది జరగకపోతే మనం కనిపించము, దీని మీద డిపెండ్ అయి ఉంటుందని తెలిసే ఆ పని చేశారు. ప్లేట్లు కడగటం అంటే అది పెద్ద టాస్క్ ఇది కాదు కాబట్టి అది కనిపించకపోయినా దీనికి ఆపోజిట్గా వెళ్ళి చేశారనమాట. నెక్స్ట్, నువ్వు స్మార్ట్ అందుకనే నువ్వు తిప్పావు, ఇదంతా ఎలా తిప్పావు అంటే అవును నేను చాలా స్మార్ట్, నేను చాలా స్ట్రాంగ్ అంటే కాదు యు ఆర్ నాట్ స్ట్రాంగ్, నువ్వు స్మార్టే, నీ వీక్నెస్ని చూపించుకోకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ఇంకొక పాయింట్ కూడా తీసింది. సో యష్మిలో మంచి మంచి పాయింట్స్, మంచి మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి. నైట్ అయితే నాకు అర్థమైంది ఆ డిస్కషన్తో వీళ్ళు నామినేట్ చేసిద్ది అని చెప్పి. సో ఈ పాయింట్స్ అన్ని పెట్టడానికి రెడీగానే ఉంది. నేను అసలు కూడా చెప్పలేదు నీకు చికెన్ తీయమని, అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగింది. అలాగే నువ్వు ఆడిగెళ్ళు చీఫ్గా, చూస్తా నువ్వు ఎలా ఆడతావు చూసి నెక్స్ట్ నామినేషన్లో నేను వేసుకుంటా. సో ఈ పదాలు కొంచెం మనకు హార్డ్గా అనిపిస్తాయి. నెక్స్ట్ నామినేషన్లో నేను వేసుకుంటా అంటే వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నది మనం గుర్తించాలి. సో ఇలా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలన్నమాట, లేదంటే కష్టం. సో ఇక్కడ గట్టిగా వేసుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ అబ్బాయి ప్లస్ నిఖిల్ దాంట్లో వాళ్ళే మ్యూచువల్గా డిస్కస్ చేసుకొని ఒకళ్ళు నామినేట్ చేసుకోమన్నాడు. ఇది మన తర్వాత మాట్లాడుకుందాం. ఇంత అయిపోయిన తర్వాత ఇంక యష్మి గట్టిగా ఏడిపోచ్చేసింది. ఇంకా అంటే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కొన్ని పదాలు తలం నుంచి వెళ్ళిపోతాయి అన్నాను కదా, వెళ్ళిపోతాయి మళ్ళీ కొంచెం వెనక నుంచి వచ్చి చెవులో దూరతాయి అనమాట. అవి గుర్తొచ్చి ఒక్కసారి ఏంది నేను మాట్లాడినా అని చెప్పి ఏడిపోచ్చినట్టుంది. గట్టిగా ఏడిస్తే సోనియాని వచ్చి అక్ చేసుకొని ఓదార్స్తుంది. చూసారా మా సోనియా అంత మంచిదో, అవసరంగా నేను మాట్లాడుకుంటాం మనం, తనే తిట్టేసి తనే వచ్చి ఓదార్చిద్ది అనమాట. సో చాలా అంటే చాలా గట్టిగా ఇంటెన్స్గా జరిగిందనమాట ఆర్గ్యుమెంట్. కాకపోతే సోనియా తనను మాట్లాడనివ్వలేదు. యష్మికి కూడా మంచి పాయింట్లు ఉన్నాయి. సోనియాతో మాట్లాడి గెలవలేదు అని అనుకున్నాను కానీ నేను నైట్ అంటే అబ్బాయి ఒక మాట అంటాడు నన్ను అన్సీన్లో, సోనియా కనుక ఇటు వచ్చుంటే నేను యష్మిని తీసుకునేవాడిని కాదు, అలాగే నేను నైనికాని తీసుకుంటే మన దగ్గర స్ట్రెంత్ పెరిగింది తప్పితే యష్మి అటు వెళ్ళిపోతే ఈ నైనిక ఉంది టాస్క్ ఆడగలదు కానీ మాట్లాడలేదు. సో అందుకని నేను యష్మిని తీసుకున్నా. వార్ ఆఫ్ వర్డ్స్ అనే వర్డ్ యూస్ చేశాడు. అంటే అటు ఇటు వార్ ఆఫ్ వర్డ్స్ అంటే అటు వాళ్ళ క్లాన్లో సోనియా ఉంటే ఇక్కడ మనకి యష్మి ఉంది, ఇద్దరు కొట్టుకుంటారు, మనకి ఆపోజిట్గా ఉంటుంది అని చెప్పి. సో కరెక్ట్, ఆ అనాలిసిస్ మాత్రం కరెక్ట్. అబ్బాయిది చాలా పాయింట్లు కరెక్ట్గా ఉంటే ఈ డబల్ గేమ్ ఒకటే ప్రాబ్లం. సో కరెక్ట్గా అనాలిసిస్ చేశాడు. సో ఆ వార్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఇద్దరి మధ్య ఇచ్చుకున్నారు. నేనైతే సోనియా ముందు యష్మి తేలిపోయింది అనుకున్నా ఆనెస్ట్గా, బట్ తేళ్ళ కొన్ని పాయింట్లు, ముఖ్యంగా 2 పాయింట్లు. అదే నువ్వు వాళ్ళ ముగ్గురు మీద పెట్టిన శ్రద్ధ క్లాన్ మీద పెట్టలేదు అన్నది ఒకటి స్మార్ట్ అనేసింది దాన్ని. కానీ నువ్వు స్మార్టే కానీ నువ్వు యు ఆర్ నాట్ స్ట్రాంగ్, యు ఆర్ వీక్, నీ వీక్నెస్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటావు అని చెప్పి తన ప్లాన్ కూడా కొద్దిగా ఎక్స్పోజ్ చేసింది. నా సపోర్ట్ అయితే మాత్రం ఇందులో కొద్దిగా మెజారిటీగా మాత్రం యష్మికే, వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లో మాత్రం. సో మీ సపోర్ట్ ఎవరికన్నది కామెంట్ చేయండి. నైట్ ఇందులో ఏమైనా ఇంకా మనకేమైనా పాయింట్లు కట్ చేసి లేదంటే నేను ఓవర్లకు చూసినవి ఓవర్ మర్చిపోయినవి అవి ఏమైనా అంటే నైట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అదర్వైజ్ ఇదేంటంటే ఎందుకు స్పెషల్గా చేశానంటే దీనికి ఒక్కదానికే నైట్ ఎపిసోడ్లో అరగంట కేటాయించడం నాకు ఇష్టం లేదు. సో అంత డిస్కషన్ జరిగింది, కంప్లీట్ లైవ్ చెప్దామని చెప్పి ఆగా. సో అసలు లేదంటే అసలు నేను రైట్ గెస్ చేసి చెప్పి మీకు గుర్తుందా, కట్టా పేర్చుకుని ఇద్దరు కూర్చున్నారు చెరుకో వైపు, ఈ మంట భోగి మంట కన్నా వెలిగిద్ది అని చెప్పి. సో మంట స్టార్ట్ అయింది, చిచ్చు రేగింది. మనకున్న అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆపోజిట్ క్లాన్స్లో ఉన్నారు కాబట్టి ఈ చిచ్చు ఇంకా పెద్దదవుతుంది తప్పితే చిన్నదవదు. వెయిట్ ఫర్ ఇంకా పెద్ద ఫైట్స్ కోసం వెయిట్ చేయండి. బాగుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కంటెస్టెంట్ కొట్టుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ పాజిటివ్ ఉన్న ఇంకా పాజిటివ్ అవుతుంది, ఆల్రెడీ నెగిటివ్ ఇంకా నెగిటివ్ అవుతుంది. ఇద్దరు కొద్దిగా నెగిటివ్ ఉన్న కంటెస్టెంట్ కొట్టుకుంటే గేమ్లో మజా వస్తుంది. సో ఇప్పుడు మజా వచ్చింది. సో వాళ్ళని తిట్టుకున్న కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఈ గొడవలు ఎవరో ఒకరిని. నాకు అది చూడాలని అలాంటి ఆ ఫ్యాన్స్ ముఖ చిత్రాలు ఇప్పుడు ఎలా ఉన్నాయని చూడాలని. సో అదనమాట. ఎనీవే కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం, మళ్ళీ అన్సీన్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.